బయలుదేరామండి ఏలూరుకి. చూసారా చాలా కంజెస్టెడ్గా కూర్చున్నాము. మా వదిన మధ్యాహ్నం భోజనం చేసి రాలేదంట. నాకు ఫస్టే చెప్తే నేను బాక్స్ అన్న తీసుకొచ్చేదాన్ని. ఎగ్జిబిషన్కి అయితే నేను రెడీ అయిపోయాను. మా ఆయిష ఇంకా రెడీ అవ్వలేదు. అయ్యిందా? ఏలూరులో ఉండే మా రెండవ తమ్ముడి అత్తమామలు వచ్చి నా కోసం ప్రాన్స్ ఫ్రైని తీసుకొచ్చారు. నా కోసం ప్రేమగా సీ ఫుడ్. ఎక్సలెంట్, నో వర్డ్స్. సార్ మళ్ళీ బేదర్ ఎప్పుడు అవుతారు సార్ మీరు? తను మా వారి చిట్టి చెల్లెలు అన్నమాట, నా ముద్దుల ఆడబిడ్డ. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై వదినాస్ ఛానల్, అంటే జుబేదా అలీ ఛానల్. బయలుదేరామండి ఏలూరుకి. చూసారా చాలా కంజెస్టెడ్గా కూర్చున్నాము. మా లగేజ్ అక్కడ, ఈ మధ్యలో సూట్ కేసులు, పైన కూడా లగేజ్ ఉంది. మా వదిన రాగానే నమాజ్ స్టార్ట్ చేసేసారు. స్టార్ట్ చేసేసి పిల్లో దుప్పటితో రెడీగా ఉన్నారు. ఒకసారి చూడండి. సో మా జర్నీ అయితే స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు మేము వెళ్ళడం ఏలూరుకి వెళ్తున్నాము. మధ్యాహ్నం లంచ్ చేసేసి బయలుదేరాము. చూడండి ఈ వ్లాగ్ అంతా ఎలా ఉంటుంది ఏంటి అనేది, మా జర్నీ మొత్తం ఈ వ్లాగ్లో చూపిస్తాం మీకు. ఫస్ట్ అయితే ఏలూరు వెళ్తున్నాం, తర్వాత గుంటూరు వెళ్తాం. మా వదిన మధ్యాహ్నం భోజనం చేసి రాలేదంట. నాకు ఫస్టే చెప్తే నేను బాక్స్ అన్న తీసుకొచ్చేదాన్ని. పాపం దారిలోకి వచ్చాక ఆకలి అంటే ఇక్కడ రెస్టారెంట్లో దిగి కర్డ్ రైస్, ఆ కర్డ్ రైస్ ప్లేట్లో వేస్తారన్న పొద్దు ఆ బౌల్ ఇచ్చేయమన్నారు. ఇక్కడ చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ అయ్యింది. ఈ పిక్కిల్ వచ్చి మూత పెట్టేశారు. పిక్కిల్ లేదు ఇలా ఉంది. పిక్కిల్ లేదని మేము నేను అదే అనుకున్నాను. పిక్కిల్ లేదనుకుంటున్నాం, కానీ ఇది పిలిచాక వాళ్ళు చూపించారు ఇది పిక్కిల్ అని. ఇక్కడ మామూలుగా సోల్ అవ్వలేదు మేము. మా వదినకి 365 డేస్ ఏమున్నా లేకపోయినా కర్డ్ రైస్ ఉంటే చాలు. ఐ లవ్ కర్డ్ రైస్. 3 పూట్ల తింటారు. ఇలా ఉండాలి. మళ్ళీ ఆ ప్లెయిన్ కూడా ఉండకూడదు, దానికి మళ్ళీ తాలింపు పెట్టాలి. చిక్కగా ఉండాలి, ఫుల్ మీగడ ఉండాలి. నా కోసం గ్రీన్ టీ, మా వాళ్ళ కోసం బయట టీ. అది గ్రీన్ టీలా లేదు, హల్దీ టీలా. మా వాళ్ళ కోసం టీ బయట తాగుతున్నారు. అక్కడ కనిపిస్తుంది చూడు. మా వాళ్ళు ఎలాగా మాట్లాడుకుంటూ. మా కార్ పైన చూసారా ఎలా ఉందో లగేజ్. ఏదో దండయాత్రకి వెళ్ళినట్టు మనం ప్యాక్ చేసాము, మామూలుగా కాదు. ఎగ్జిబిషన్కి అయితే నేను రెడీ అయిపోయాను. మా ఆయిష ఇంకా రెడీ అవ్వలేదు. అయ్యిందా? ఏంటి ఎంత రెడీ అవుతుందో. నేను రెడీ అయ్యి 2 గంటలు అయ్యింది ఆల్రెడీ. పైన కింద కూడా ట్రిప్ వేసేసాను. ఇప్పుడు అందరు ఏమనుకుంటారు, 2 గంటలు తను అయిందంటే 2 గంటల నుంచి నేను రెడీ అవుతూనే ఉన్నానా? అంతే కదా మరి. అంతేగా వెళ్దామా అయితే. రెడీ. పైనుంచి కిందకి 10 సార్లు తిరిగింది. మూవీ కూడా యాడ్ చేశాను.
माशाल्लाह माशाल्लाह। अल्लाह शुक्रिया शुक्रिया। बहुत बहुत पसंद। शुक्रिया सही में बहुत पसंद मुझे। मैं खलाएंगे నేను తినిపిద్దాం అనుకున్నాను నేను అప్పుడు వరకు ఆగలేకపోయాను शुक्रिया ఏలూరులో ఉండే మా రెండవ తమ్ముడి అత్తమామలు వచ్చి నా కోసం ప్రాన్స్ ఫ్రైని తీసుకొచ్చారు. వాళ్ళ బ్లెస్సింగ్స్ ని అందించారు. థ్యాంక్ యూ సో మచ్. सरकार बोलते नहीं बोल भी नहीं असमा की अम्मी अब्बा बोलती वो अच्छा बाल करके अपने को बनाते थे ना तो कूलिंग पे सर्दी नहीं वैसा शुक्रिया जरूर से जरूर इधर दिखाओ मुंह दिखता नहीं है బాయ్ అమ్మ నాన్నకి బాయ్ చెప్పి మరి వెళ్ళిపోదు. బాయ్ చెప్పి వెళ్ళిపోదు. బాయ్ వెళ్ళరండి వెళ్ళరండి బాయ్ Thank you so much. ఇది ఫస్ట్ కాదు నాకు గిఫ్ట్ ఇచ్చేసారు. అదేంటది ఇవ్వలేదు. నేనంటే ఇష్టం అలా కాదు మనం ఎంతసేపు తీసుకున్నా మళ్ళీ ఇచ్చేయాల్సిందే పాప ఉంటుంది ఉంటది. ప్రేమతో కట్టి పాడిస్తాను. నా దగ్గర నమస్తే అండి. వేడి వేడిగా లంచ్ నా కోసమే లంచ్ వేడి వేడిగా. అబ్బా సీ ఫుడ్ వాసన వచ్చేస్తుంది. మంచిగా లంచ్ పావని వాళ్ళ అమ్మగారు అత్త ఇద్దరు కలిసి చేసే నా కోసం ప్రేమగా సీ ఫుడ్. నాకు ఏది ఇష్టమో మంచిగా వాళ్ళు చూసండి. ఇబ్బంది మీకు ఎందుకు అని చెప్పినా సరే లేదు లేదు మాకు ఏమి ఇబ్బంది లేదు, మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం మీరు తెచ్చారు. నిజంగా ఊరు కాని ఊరు వచ్చినప్పుడు ఇలా ప్రేమగా పెడితే ఎంత బాగుంటుందో కదా. చాలా చాలా ప్రేమ. థ్యాంక్ యూ సో మచ్. అమ్మకి చెప్పు
ఆయన ఆయుష ఏమందో తెలుసా, అప్పుడే వేసేసుకోక ప్లేట్ కడగాలి అంది. నేను కడగను, నేను అలాగే తినేస్తాను అంటున్నారు. ఆగలేకపోతున్నా అమ్మ వాళ్ళ దగ్గర ఉంది. అనుకుంటా ఉండదు. స్మెల్ అయితే చాలా బాగుంది. మీకు వేరే బాక్సులు ఉన్నాయి, ఈ బాక్సులు నాకు మీకే మీరు బాగా తినండి, మీరు తినడమే మాకు కావాలి. ఎక్సలెంట్, నో వర్డ్స్. ఇది ఆయుష్ అండి, అది నాకు ఎందుకంటే ఆయుష్ దాంట్లో అడిగేస్తుందని పూరీలు అంటే చాలా చాలా ఇష్టం, నాకు కూడా ఇష్టం. నెయ్యి కూడా వేసి తీసుకొచ్చి नाना नानी के राजनीति से हमें राजनीति बहुत अच्छा है। बोलते थे समय सुनने की शायद बोलते थे हमें आ गया। अब क्या क्या जरा टेस्ट करना शुक्रिया। Excellent, super. Yes, Lord. Yes, अरे क्या ఏం చేయలేము ఇంకా, అంతే. ఇంకా డేట్ అయిపోయింది, ఇంకా టైం అవుతుంది. అమ్మ వెళ్ళిపోతుంది. ఒకసారి డ్రెస్ దించు. ఒకసారి డ్రెస్ దించాలా? ఇందులో స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే జుబేదా అలీ గారి కలెక్షన్స్, అలానే మనతో పాటు మనం ఉండే జుబేదా అలీ గారు ఉన్నారు. సో ఆవిడతో మాట్లాడి ఎగ్జిబిషన్ గురించి మరిన్ని వివరాలు డీటెయిల్ గా తెలుసుకుంటాం. నమస్తే మేడం. నమస్తే. హాయ్. గుడ్, ఏలూరు వచ్చాను కదా, చాలా హ్యాపీగా ఉన్నాం. బాగుంటారు, మీ అందరి అభిమానులు చాలా బాగున్నారు మేడం. క్లియర్గా చాలా డీటెయిల్గా ఈ జుబేదా అలీ జుబేదా అలీ కలెక్షన్స్ పెట్టడానికి ముఖ్యమైన రీజన్ ఏంటంటే, చాలా మంది మా వారి అభిమానులు కానీ, నన్ను అభిమానించే వాళ్ళు కానీ, నన్ను కలవాలని చాలా వాళ్ళు డిఎమ్స్ నాకు చేసేసరికి ఏదైనా ఒక రీజన్ పెట్టుకుందాం. నార్మల్గా ఊళ్ళో వచ్చి కలివాలంటే కలవచ్చులే అని మనం
పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం. అలా కాదు, ఏదైనా ఒకటి వర్క్ పెట్టుకుంటే కంపల్సరీగా రావాల్సి ఉంటుంది కదా. కాబట్టి జుబేదాలి కలెక్షన్స్ పెట్టడం జరిగింది. నా అభిమానులు, మా వారి అభిమానులు మా ఊరు వచ్చి నన్ను కలవడం కాదు, నేనే వాళ్ళ ఊరు వచ్చి స్వయంగా వాళ్ళని కలుసుకోవాలని ఒక్క ఉద్దేశంతో నేను జుబేదాలి కలెక్షన్స్ పెట్టడం జరిగింది. ఇలా పెట్టడం వల్ల నాకైతే ఎంత హ్యాపీగా ఉందంటే ప్రతి ఊరికి వెళ్ళి అందరినీ కలుసుకోవడం, అందరూ అభిమానంతో నాకు గిఫ్ట్లను ఇవ్వడం, వాళ్ళ అభిమానం, ప్రేమ, వాళ్ళ స్వీట్ అవన్నీ తీసుకుంటే నేను చాలా చాలా హ్యాపీగా ఈ మోటివేషన్ తోటి నేను ప్రతి ఊరు మళ్ళీ వస్తూనే ఉంటాను, అందరినీ విసిగిస్తూనే ఉంటాను. నా దగ్గరికి మా జుబేదాలి కలెక్షన్స్కి వచ్చాను అంటే రీజనబుల్ ప్రైసెస్ అండి. శారీస్ కానీ పార్టీ వేర్ కానీ అన్నీ వచ్చారంటే ఏదో ఒకటి తీసుకొని వెళ్ళాలి. అలా అందరికీ అందుబాటులో ఉండేలాగా పెట్టాను. వాళ్ళందరూ వస్తున్నారంటే నన్ను అభిమానించడానికి వస్తున్నారంటే వాళ్ళకి కూడా నేను ఏదైనా చెయ్యాలి కదా. కాబట్టి 50% డిస్కౌంట్ కూడా ఉంది. సూపర్. ఇంకెందుకు మరి ఆలస్యం, మిస్ కాకుండా జుబేదా గారు ఆవిడని కలవడానికి, అదే విధంగా ఆవిడ తెచ్చిన కలెక్షన్ ని తీసుకోవడానికి ఖచ్చితంగా ఇక్కడికి రండి. 50% డిస్కౌంటే కాదు, మంచి మంచి ఆఫర్స్ కూడా పెట్టాను. ఏంటంటే ఇక్కడ మా ఇంటికి కూడా వీళ్ళని ఆహ్వానించదలిచారు. లక్కీ డ్రా ఉంటుంది, ఆ లక్కీ డ్రాలో మా ఇంటికి నేను ఆహ్వానిస్తున్నాను. తప్పకుండానండి. నన్ను ఇంత బాగా అభిమానిస్తున్నారు, మీ ప్రేమను అందిస్తున్నారు. ఎప్పుడు మీ ప్రేమ నా పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. స్వాగతం జుబేదాలి గారికి శుభాకాంక్షలతో మణి శ్రీనివాస్ గారు చక్కగా. వావ్, థ్యాంక్ యూ. మీఠీ కోసం చాక్లెట్, కానీ మీఠీకి ఇవ్వను. లేదు, ఇస్తాం ఊరికే అంటున్నాం. మీఠీకి ఎన్ని చాక్లెట్స్ వస్తున్నాయో, ఇవన్నీ అక్కడ లేకపోతే ఇంకేం లేదు. మనం అన్ని అడుగుతుంది ఇప్పుడు, కౌంట్ చేస్తుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఏం వద్దు వచ్చినందుకు మీ థ్యాంక్స్. ఇచ్చినప్పుడు కాబట్టి చాలా ఆకుకూరలు అండి, ఆర్గానిక్. ఇప్పుడు ఈ టేస్ట్ నాకు నచ్చితే నాకు మరి రోజు పంపించాల్సి ఉంటుంది. మరి తప్పకుండా హైదరాబాద్ మీద పండించి ఇంటిలో గార్డెన్ పైన మేడ పైన పండించినవి సూపర్. 4 రోజులైనా ఏం పాడవు. ఆర్గానిక్ కాబట్టి అలా ఉంటాయి. వావ్, సూపర్. ఏ ఎరువులు మంచిగా, నేను ఆరోగ్యంగా ఉండాలని మంచిగా ఆకుకూరలు తీసుకొచ్చారు. అన్ని ఊళ్ళు తిరగాలంటే హెల్దీగా ఉండాలి కదా. థ్యాంక్ యూ సో మచ్, నాకు చాలా నచ్చింది. మీరు ఆకుకూరలు ఇచ్చారేంటి? ఏదో లేదు, అసలు ఈ ఆకులు చాలా ఇవ్వాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ ఆకులు ఎలా పచ్చగా ఉన్నాయో మీ కలెక్షన్ జుబేదా కలెక్షన్ కూడా ఎప్పుడు పచ్చగా ఉండాలని నా ఉద్దేశం. అది నా ఉద్దేశం. అది మంచిగా మాట్లాడి మాకు సపోర్ట్ చేసిన జుబేదా గారికి చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీరు తెచ్చినందుకు మీకు ఇంకా లవ్ యూ. మా యూఎస్ అందరికి తెలియాలి కదా జుబేదా గారి ఏరియా ఎలా ఉంటది, ప్రత్యేకత అనేది తెలియాలి కదా. అందుకని మా ఊరు వచ్చి మాతో ఇంత ఫ్రెండ్లీగా మాట్లాడాలి. ఆయిషా తప్పకుండా, అసలు ఆయిషా ఆడపడుచు మరదండ్రులు ఇలా ఉండాలి అనేది వీళ్ళిద్దరిని చూసి నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఇలా ఉండడం అనేది చాలా తక్కువ. థ్యాంక్ యూ సో మచ్. అండర్స్టాండింగ్ ఉంటే అందరూ ఇలాగే ఉంటారు. అన్నిట్లోనే ఆయిషా చాలా సపోర్ట్ గా ఉంటారు. మీకు ఆయన వాళ్ళకి సపోర్ట్. లెఫ్ట్ హ్యాండ్ కూడా అంటే 2 లెఫ్ట్ హ్యాండ్ మా కరీం అన్నమాట. అందుకని ముందు కరీం తర్వాత నువ్వు నేను వద్దా నీకు మర్చిపోయావని అన్నప్పుడే తీసుకుంటానే. అందుకే ఇవ్వలేదు ఇప్పటివరకు. తీసుకుంటాననే అందుకే వాళ్ళు రాకుండా కావాలి, పాప కావాలి.
వెళ్ళిపోతున్నాం కాశీ, అయిపోయింది. మళ్ళీ వచ్చేసరికి నుంచిగా నడుచుకుంటూ వస్తావేమో. మా వదిలి పిలవడం బాగుంది, క్లాస్ కొట్టి వెళ్ళిపోతున్నారు సైలెంట్ గా. ఇక్కడ నుంచి దాటుకుని వెళ్ళిపోదామని ఇక్కడిక్కడే ఉన్నాం మేడం. మీరు బిజీగా ఉన్నారు కదా. రోజులు మేము ఏలూరులో సక్సెస్ఫుల్గా ఎగ్జిబిషన్ కంప్లీట్ చేసుకొని ఇక్కడ నుండి గుంటూరు బయలుదేరాము. నైట్ ఇప్పుడు 12 o'clock అవుతుంది. ఇక్కడ ఒక పెద్ద యాక్సిడెంట్ అయితే జరిగింది. అది చూసుకుంటూ చాలా భయంగా మా జర్నీ సాగింది. యాక్సిడెంట్స్ అనేవి ఎప్పుడు ఎక్కడ ఎవ్వరికి జరగకూడదని ఇక్కడ మేము భగవంతుణ్ణి ప్రార్థించుకున్నాము. दुआ बहुत है, शुक्रिया। एक भी लाइव हम एक भी लाइव शुक्रिया शुक्रिया बहुत अच्छे మీకోసమే వచ్చాము చూద్దామని. తన వీడియోలు అన్ని మీరు చెప్పేది బాగుంటుంది, స్లాంగ్ బాగుంటుంది. इसमें अच्छा ये है कहने का हम खुशी का ना बात है वो ऐसा। शुक्रिया माशाल्लाह माशाल्लाह। గడ్డ పెరుగు థ్యాంక్ యూ. ఎవరో ఒకళ్ళు తీస్తూనే ఉన్నారు, తింటూనే ఉన్నాం. ఇక్కడ చూడండి మంచిగా రాగి సేమ్యం నెయ్యితోటి నిండిపోయి ఉంది. జహా తీసుకొచ్చింది మా పాప వాళ్ళ తోటి కొడలు. ఎక్సలెంట్. తను నాకు ఇష్టమైన మీగడ పెరుగు అసలు పడదు, ఎంత మీగడతో ఉందంటే అది మనకి పడదు. ఇక్కడికి వచ్చాం 2 kilos పెరిగే వెళ్తాం. అది మళ్ళీ తగ్గాలంటే 10 రోజులు పడుతుంది. చూడండి ఎలా ఉంది. ఆయిషాకి ఇష్టం లేదు, అందుకని నాకు వాట అడగదు. ఇది నేను తినేసాను ఇప్పుడే, మళ్ళీ తింటా ఇది తిన్నాక.
ఆ మిగిలిన మా వదిలికే పడుతుంది. ఇంకొకటి తిండి బోతులం బాబు తిండి బోతులం. ఇంకో విషయం ఏంటంటే మధ్యాహ్నం లంచ్ ఎలా చేసామో ఆయుషని అడిగి తెలుసుకుందాం. కార్లో కూర్చొని సీట్లన్నీ దించేసి చక్కగా అక్కడ కూర్చొని తిన్నాము. ఏం తిన్నామో కూడా మా ఆయుషని అడిగి తెలుసుకుందాం. ఫాతిమా వాళ్ళ అత్తయ్య గారు వంకాయ ఉప్పు చేప వండారు, పప్పు చారు, ఇంకా ఇంకేంటి ఉప్పు చేప వేరేగా ఫ్రై చేశారు, చిక్కుడుకాయ ఫ్రై. ఇవన్నీ ఐటమ్స్ మేమే చెప్పి చేయించుకున్నాము. ఎందుకంటే నిన్నటూరుకు ఫిష్లు ప్రాన్స్ తిని 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 ఈ రోజు వద్దండి డ్రైవి కావాలి అని చెప్పి చేయించుకుని అవే కావాలి అని చెప్పి చేయించుకుని తిన్నాం. కార్లో కూర్చొని చంద్రముఖిలం అయిపోయి ఇద్దరం. బాగా మళ్ళీ గడ్డ పెరుగు కూడా. कुछ हो जाते इसका नंबर आपका फोन तो తినిపించారు. పాన్ సూపర్ సో థ్యాంక్ యూ సో మచ్. స్వీట్ పాన్ నన్ను చూడగానే మర్చిపోయాను. మీరు చేసిందా? నేను చేసింది. आप सब लोग का दुआ चाहिए मुझे. माशाल्लाह माशाल्लाह वाह. अब कैसा हम उन्हें याद आ जाते हैं ना फिर तुम्हारे फैन इन्हां का एग्जीबिशन. నమస్తే బాగున్నారా అలీ గారు? సార్ మళ్ళీ బేదర్ ఎప్పుడు వెళ్తారు సార్ మీరు? బేదర్ ఎందుకు బేదలు తీసుకుని ఇస్తారు? వద్దు. థ్యాంక్ యూ సో మచ్. పానీపూరి సూపర్. ఇంకా తెస్తున్నా అయిపోలేదు అప్పుడు ఇంకా తెస్తున్నా. తిను ఏంటి బలవంతం చేస్తుంది? ఫాస్టింగ్ అదృష్టం ఉండాలి పానీపూరి తినాలంటే. మీ నీకు అదృష్టం లేదు. చాలు అంటే ఇది ఉప్పుడు తినడమే చాలా మాకు ఇది. నువ్వు ఎంత నేడు ఇవ్వను నీకు ఇవ్వను. अल्लाह कितनी खुशी जब हैप्पी बहुत खुशी. जमजम कल फिर से आ गया. माशाल्लाह. ये बार अजवा है, वो कलमी खजूर है. हाँ, अंबर खजूर. शुक्रिया शुक्रिया बहुत बहुत शुक्रिया.
మ్యామ్ వండి అందరికి ఇస్తారు. సో దిస్ టైం దివాళీ స్పెషల్ కింద మేము వండి థ్యాంక్ యూ. ఐఎమ్ వెయిటింగ్. ఇందులో ఎంత ప్రేమ కనిపిస్తుందంటే నిజంగా నేను తనెవరో నాకు తెలియదు, నేను ఓన్లీ నాకు టీవీలో అందులో చూసింది. కానీ తీసుకొచ్చిన నాకు చాలా ఇష్టమైంది. హలో చూడండి सुपर मैं सीखना है आपके पास, मैं सीखना है, बहुत अच्छा है। नहीं मैं आज नहीं देती स्वीट टेस्ट తినండి పర్వాలేదు తినండి. మీరు వంట చేస్తుంటే మేము అనుకుంటాం మా ఆదిగారులంతా వచ్చిన జీడిపప్పు ఇన్ని నేస్తున్నారు. मेरे हाथ से तुम्हें खाओ बाद में खाओ. माशाल्लाह बहुत टेस्टी बना. सबके मैं अलग से आकर सही समझ सबके मिलके आ गया तो मैं सबका फोटो तो सही फोन भी करेंगे. తను మా వారి చిట్టి చెల్లెలన్నమాట, నా ముద్దుల ఆడబిడ్డ. విజయవాడ నుండి సడన్ గా వచ్చి నాకు సర్ప్రైజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ రహీమా. आप भी ना नारंग भी राउंड किले का है, आप दिखना नहीं देते हैं. मैं बदलो की नहीं, आप जब 6 सरप्राइज पहले हम देखेंगे, हम बाद स्टॉल में है. अच्छा याद है सब मैं याद ये फोटो तो 4 ले के फोन की फोटो से एक तो 4 फोटो ले तो अंदर से खोले अरे पापा बुलाते अरे पापा अरे गुच्ची वो है परवानी. थैंक यू सो मच. सुपर సూపర్ ఇట్లే కలిసి జున్ను ఎన్ని జున్నులు వస్తున్నాయో నాకు. ఇప్పుడే ఒక జున్ను వచ్చింది మళ్ళీ. థ్యాంక్ యూ సో మచ్. ఎంతో ప్రేమ ఇందులో కనిపిస్తుంది. మంచిగా నైట్ అంతా తింటూ కూర్చోవడం లేదు. అయిపోయిందండి మా ఎగ్జిబిషన్స్ అయితే చాలా బాగా అయింది. వెళ్ళిపోదాం అనేటప్పటికి మా సిద్ధు ఏమన్నాడు, ఎక్కడ ఆపను మేడం నేను అని చెప్పాడు. కానీ చెప్పిన ఒక 5 నిమిషాలకే ఆపాల్సి వచ్చింది. ఎందుకు? బండి పంచర్ పడింది స్టార్టింగే. కానీ చాలా చాలా బాగా జరిగింది. మా వదిన మళ్ళీ నమాజులకు వెళ్ళిపోయారు, మళ్ళీ నమాజ్ చేసుకుంటున్నారు. అలసిపోయి సొలసిపోయి 3 ప్లేట్లు తీసుకొని మా సిద్ధు చేసిన పనికి సిద్ధుని చూపించాడు ఒకసారి. అసలు ఎక్కడ ఆపలేదు అసలు. ఎక్కడ ఇప్పుడు కూడా బ్రతిమాలుకున్నాం, కారుకుని ఆపమ్మా ఆకలి వేస్తుందని ఆపమంటే కనికరించాడు. కాబట్టి తను కూడా ఒక ప్లేట్ తీసేసుకున్నాము. ఆయిషా నేను ఒక్క సరిపోతుంది. ఆవిడ తినేదే ఇంత. ఇది ఎవరిది అంటున్నారా?
ఇప్పుడు ఈ వీడియో తీస్తున్న డిఓపి హాయ్ దుర్గా ప్రసాద్. ఏంటి రావట్లేదు వాయిస్? హాయ్ హాయ్. సరే మొదలెడదాం. మాస్క్ తీసేసి అన్నం వేరేదేంటి అన్నాడు. అన్నం వేయలేదేంటి? ఉత్తి కూరలతో సరిపెట్టుకోవాలా? వేడివేడిగా ఉంది. కానీ మేము ఎక్కడికి వెళ్ళినా ఇలా థాలీ ట్రై చేయడం ఇష్టం. ఇదే కూర అనుకుంటే స్వీట్ ఇది. ఓకే అండి. ఇప్పుడు మేము హైదరాబాద్ బయలుదేరిపోయాము. ఇక నుండి మీ ఊరు కూడా వస్తాము. మీ ఊరి షూట్ కూడా చేస్తాము. అప్పటి వరకు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.